నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హంద్రీ నీవాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమను రతనాల సీమగా చేస్తామని ధైర్యం వచ్చిందని వ్యాఖ్య రైతు మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడి ఇంద్రకీలాద్రిపై ఘనంగా కొనసాగుతున్న ఆషాఢ మాస సార భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి సమస్య ఎదురైతే సవాలుగా తీసుకుని పనిచేసే మనస్తత్వం తనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసాధ్యమైన ప్రక్రియను సుసాధ్యం చేసిన ఘనత తమదే అని అన్నారు. రాయలసీమ రైతుల కుటుంబాల్లో మార్పు రావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు హంద్రీ నీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో నీరును విడుదల చేశారు. జలహారతి ఇచ్చి జిల్లాలోని నందికొట్కూరు మండలం మాల్యాల పంపింగ్ స్టేషన్ లో 3 మోటార్లను ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాను రాయలసీమలోనే పుట్టానని ఇక్కడే పెరిగానని గుర్తు చేసుకున్నారు. రాయలసీమ కరువు కష్టాలు ప్రజల బాధలు తనకు తెలుసని అన్నారు. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తమదని అన్నారు. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. సీమ చరిత్రను తిరగ రాయాలని తొలిసారి ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. హంద్రీ నీవా గాలేరు నగరి తెలుగు గంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని అన్నారు. రాయలసీమకు నీరిచ్చాకే చెన్నైకు నీళ్లు ఇస్తానని ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. హంద్రీ నీవాకు గతంలో తానే శ్రీకారం చుట్టానని తెలిపారు. హంద్రీ నీవా నీరు 550 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు కుప్పం వరకు వెళ్తాయని అన్నారు. హంద్రీ నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. మాల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకు వెళ్లవచ్చని ఆయన తెలిపారు. సీమని మార్చేది ఒక్క నీరు. అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు, కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులున్నారు, అందరూ పేదరికంలో ఉండాలి, కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి. కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రీ నీవా గాలేరు నగరి తెలుగు గంగా ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ నుంచి ప్రారంభమైంది. నేనే 1995లో ఉరవకొండలో హంద్రీ నీవాకి ప్రారంభం చేశాను, శ్రీకారం చుట్టాను. ఇది మామూలు ప్రాజెక్టు కాదు. అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది పూర్తయితే దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యాల ప్రకారం కేంద్రానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ 10% బ్రోకెన్ బియ్యంతో సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు సిద్ధం కావాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. కానూరులోని సివిల్ సప్లై కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలో 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం సేకరించడం ద్వారా పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 10% బ్రోకెన్ రైస్ ను సేకరించేందుకు లక్ష్యాలు ఇచ్చారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ 10% బ్రోకెన్ రైస్ ను కేంద్రానికి సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు వారి యొక్క సంసిద్ధతను స్పష్టమైన ప్రతిపాదనల ద్వారా తెలియచేయాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడి బియ్యం అందజేయడంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రైస్ మిల్లర్లకు పిలుపునిచ్చారు. సంబంధిత రైస్ మిల్లర్లు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సరఫరా చేయాల్సిన సీఎంఆర్ బియ్యంలో బ్రోకెన్ శాతం 10% మించకుండా చూసుకోవాలని అన్నారు. నిబంధనల మేరకు రైస్ మిల్లులు అవసరమైన టెస్టింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసి ఇచ్చిన గడువులోగా సరఫరా చేయాలని ఆయన సూచించారు. నాణ్యమైన బియ్యాన్ని కేంద్రానికి సమయానికి అందజేయటం వల్ల రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పేరు నిలబెట్టేలాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేస్తూ ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢ సారి సమర్పణలు కొనసాగుతున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మకు ఆషాఢ సార సమర్పించేందుకు భక్తులు వెలుగులాగా తరలి వస్తున్నారు. రాష్ట్ర నలుమూల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి సైతం తరలి వస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కలకల్లాడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని 6వ అంతస్తులు ఉన్న ఉత్సవమూర్తి వద్ద ఆషాఢ సారెను భక్తి ప్రవర్తనలతో సమర్పిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన యువ సేనానాయక ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మహామండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనం జరగాలని సిబ్బందికి సూచించారు. ఉచిత ప్రసాదం భక్తులకు సక్రమంగా అందుతున్నది లేనిది పరిశీలించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి పవిత్ర సార సమర్పించడం వలన సకల కోరికలు నెరవేరుతాయని వేద పండితులు తెలిపారు. రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ ను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు సైబర్ క్రైమ్ లో ప్రత్యేక శిక్షణ పొందాలని ఆమె సూచించారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఆధ్వర్యంలో మచిలీపట్నం కారాగృహం వద్ద నూతన జిల్లా పోలీస్ శిక్షణ కేంద్ర నిర్మాణ శంకుస్థాపనం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, భూగర్భ గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లా శిక్షణ కేంద్రాల్లో కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సైబర్ నేరం జరిగినప్పుడు గోల్డెన్ టైంలో పోలీసులకు సమాచారం ఇస్తే దాన్ని అరికట్టవచ్చని ఈ సందర్భంగా హోంమంత్రి తెలియజేశారు. డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ విప్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అన్ని చోట్ల ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు ఒక ఎంత ఏదో అంటారు కదా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి, నెక్స్ట్ మనం మాట్లాడిన దాంట్లో నిజం ఎంత అన్న దాని మీద కూడా ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని మాట్లాడతారు ఏ రాజకీయ నాయకుడైనా కూడా. అటువంటి రాజకీయ నాయకుడు కాకుండా కేవలం బురద జల్లాలి అన్న నేపథ్యంలో మాట్లాడాడు. అతను ఏం చేశాడంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు ఒకటే చెప్తా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంటికి తాడులు కట్టిన వాడు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడిని బయటకు రానివ్వకుండా ఎయిర్పోర్ట్లలోని అడ్డగించి వాళ్ళ వైసీపీ గూండాలతోని నానా మాటలు మాట్లాడించి, బూతులు మాట్లాడించి ఎయిర్పోర్ట్లోంచి బయటకు కూడా రానివ్వకుండా చేసిన వాడు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆపారు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపారు, రామతీర్థాలు వెళ్తూ ఉంటే నడి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు, కనీసం అక్కడ కూడా పోనివ్వలేదు. ఇంకా మేమైతే ఇంక సరే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా కేసులు మా మీద పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు. అతి ముఖ్యంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఇందాకే గౌరవ మంత్రి గారు కూడా గుర్తు చేశారు, మా మీద ఎస్సీఎస్ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం. లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా విషయంలో కూడా మహిళల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నామో కూడా మీకు తెలుసు. నిన్నగాక మొన్న కూడా మనకి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాము, దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది.
ఒకటి మాత్రం నిజమండి. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నానండి, భారత సంస్కృతిలో ముఖ్యమైన భాగం ఏంటంటే మహిళలను గౌరవించడం. భారతీయులుగా పుట్టి బేసిక్ రూల్ని కూడా పాటించకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అసలు సొసైటీలో ఉండే అర్హత కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఉండే అర్హత లేదు. వరుసగా చెల్లాను వాళ్ళని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా వాళ్ళు తప్పు అని మాట్లాడరు. అంటే అఫ్కోర్స్ సొంత చెల్లి కట్టుకున్న చీరను కూడా కామెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మేము కొంచెం మంచి అన్నది వస్తుంది అనుకోవడం కూడా మా వెరితనం అది. సో మేము అటువంటిది ఏం ఆశించట్లేదు. డెఫినెట్గా మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఈ విధంగా సోషల్ మీడియాలోని కూడా బూతులు మాట్లాడే సంస్కృతి ఉన్న వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి క్యూ కడుతున్నాయని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నేలైపాలెం విజయ్ కుమార్ అన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించిందన్నారు. IBM, TCS భాగస్వామ్యంతో ప్రారంభమైన క్వాంటమ్ వ్యాలీ ప్రస్థానం మైక్రోసాఫ్ట్ రాకతో 100 రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ పెట్టుబడులు పెడతామని చెప్పడం హర్షణీయమని, మిగతా కంపెనీలు కూడా అమరావతికి క్యూ కడతాయని తెలిపారు. గత ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసలు అడగలేదని విజయ్ కుమార్ దుయ్యబట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ఇంకా చెప్పాలంటే ప్రపంచపు నెంబర్ 1 సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. నిన్నే మనం అన్ని పేపర్లో చూసుంటాం. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వస్తుంది. ఇది మొన్నటి IBM కంపెనీ వస్తుందని మనం 2-3 నెలల క్రితం క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పిన తర్వాత ఇంకొక విషయం, ఇలా పెద్ద కంపెనీలు, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు క్వాంటమ్ వ్యాలీకి వస్తున్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ AQV అని దానికి మధ్య అబ్రివేషన్ కూడా పెట్టారు, AQV అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించింది. IBM, TCS యొక్క భాగస్వామ్యంతో మొదలైన AQV అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రస్థానం ఈరోజు మైక్రోసాఫ్ట్ వస్తాను అని చెప్పడంతో ద్విగుణీకృతం కాదు కదా, 100 రెట్లు పెరిగింది. అసలు దీని వెనకాల ఒక్క క్షణం వెళ్తే, అమరావతి లాంటి ఇంకా రాజధాని పూర్తిగా మనం కట్టుకోక ముందే ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ నేను ఇక్కడ వచ్చి పెట్టుబడి పెడతాను అని చెప్పడం అసలు మనం ఊహిస్తామా? సాధ్యమేనా? 1 సంవత్సరం క్రితం అయితే అసలు మనం ఆలోచించుంటామా? మన జగన్మోహన్ రెడ్డి గారు శ్మశానం చేసి ఉన్న ఆ సమయంలో 1 సంవత్సరం తర్వాత 2025లో మైక్రోసాఫ్ట్ వస్తుంది, IBM వస్తుంది, TCS వస్తుంది అమరావతికి అని చెప్పుంటే నవ్వుండేవాళ్ళు. కానీ నిజం, ఈరోజు అది నిజం. ఈరోజు ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ అమరావతికి వస్తుంటే మిగతా కంపెనీలు క్యూ కడతాయి. ఇది మనం హైదరాబాద్లో చూసిన నిజం, కొత్త ఏం కాదు ఇది. ఎలా అయితే మైక్రోసాఫ్ట్ వచ్చిందో ఆ వెనకాల ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో మనందరికీ తెలుసు. సెంట్రల్ గవర్నమెంటు ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఏర్పరచాలి అని డెసిషన్ తీసుకొని దానికి ఒక మిషన్ పెట్టి దానికి ఒక 6,000 కోట్ల రూపాయలు నిధి ఇచ్చి భారతదేశంలో ప్రఖ్యాత రీసెర్చ్ సంస్థలకు ఈ నిధులు ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు నమ్మండి, ఆంధ్రప్రదేశ్ సోదిలో కూడా లేదు, కనీసం ఎక్కడా లేదు, కనీసం డిస్కషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది లేదు. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు క్వాంటమ్ వ్యాలీలో భారతదేశంలోని పలు నగరాలకు పోటీ కాదు కదా, భయం ఇస్తోంది, యుద్ధం చేస్తోంది. కారంచేడులో వెనుకబడిన వర్గాలపై దాడి జరిగి 40 సంవత్సరాలు గడిచిన సందర్భంగా నాడు మరణించిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నామని ఏపీ MRPS రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ అన్నారు. వెనుకబడిన వర్గాలపై దాడులు అరికట్టేందుకు SC/ST చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాతీయ SC కమిషన్ సభ్యులకు వినతి పత్రాన్ని అందజేస్తున్నామన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో MRPS ఆధ్వర్యంలో SC రిజర్వేషన్ పై కారంచేడులో జరిగిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం SC రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా MRPS నేత వెంకటేశ్వర మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే SC వర్గీకరణ చేసి తీరుతామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు SC వర్గీకరణపై సానుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా త్వరలో నిర్వహించనున్న మాదిగల మహోద్యమం సభ యొక్క సన్నాహక సమావేశాన్ని నేడు నిర్వహించనున్నామని అన్నారు. SC వర్గీకరణలో మాల మాదిగలకు సమానమైనటువంటి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామని అన్నారు. జులై 17 కారంచేడులో మాదిగపల్లె మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఘటన పురస్కరించుకొని 40 ఏళ్ళు అయిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ ఘటన
40 ఏళ్ళు గడిచిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మేము ఒక సమావేశం కూడా నిర్వహిస్తున్నాం. వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వటం అనేది కూడా ఈ 2-3 రోజుల కాలంలోనే జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిజంగా బాధితులకి న్యాయం జరగాలంటే ఇవాళ దాడి చేసినటువంటి వాళ్ళని వివక్షత చూపుతున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఆ యాక్ట్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ఆ బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందని ఎస్సీ కమిషన్ మెంబర్కి ఈ సందర్భంగా మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం అనేది జరిగింది. అది ఒకటే కాదు, ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించబడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పుడు విడగొట్టబడిన ఈ డిమాండ్ మీద ఉమ్మడిగా పోరాటం చేసి సాధించుకునే దశగా వచ్చినప్పుడు 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఎప్పుడైతే చంద్రచూడ్ గారి నేతృత్వంలో తీర్పునిచ్చిందో ఆ తీర్పుని మేము అభినందిస్తూ స్వాగతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం 30 ఏళ్ల సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఇచ్చినందుకు మేము వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాం. అదే సందర్భంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఆయన గతంలో చేసింది నేనే, ఇప్పుడు చేసేది కూడా నేనే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పాం, కృతజ్ఞత యాత్ర నిర్వహించాం, కృతజ్ఞత సభ కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించింది మేమేనని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఏపీపీఎస్సీలో మాదిగలను సభ్యులుగా చోటు ఇవ్వాలని అడిగిన తర్వాత మరి అనంతపురం జిల్లా జేఎన్టీకి ప్రొఫెసర్ శశిధర్ గారిని నియమించినందుకు కూడా మేము కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం. రాష్ట్రంలోని యువతను మాజీ సీఎం జగన్ రెచ్చగొడుతూ వారిని హత్య రాజకీయాల వైపు ప్రోత్సహిస్తున్నారని సాఫ్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి యువత భవిష్యత్తును కోరుకోవాలే తప్ప ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. దీనిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, వారి పిల్లల భవిష్యత్తుపై ఆలోచన చేయాలని సూచించారు. ఇందిరాగాంధీ స్టేడియంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాఫ్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ జగన్ ఎక్కడ పర్యటన చేసినా బెదిరింపులే తప్ప అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడిన సందర్భాలు లేవని విమర్శించారు. ప్రజలు చీకొట్టినా మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ పగటి కలలు కంటున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేస్తే అధికారంలోకి వస్తారే తప్ప తలలు తీసేస్తాం రఫా రఫా అంటూ అధికారంలోకి ఎలా వస్తారు అంటూ ప్రశ్నించారు. గత 20 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ రప్పా 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 అంటూ యువతను ఒక రకమైన రెచ్చగొట్టే ధోరణితో ఆయన ప్రత్యక్షంగానే ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు గారు కాదు, కాకపోతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు యువత భవిష్యత్తు కోరుకుంటారు కానీ యువతను హత్యా రాజకీయాల వైపు, గంజాయి డ్రగ్స్ వైపు అతని రాజకీయ మనుగడ కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడ కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతనంతా ఒక అబద్ధతాభావంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించే ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్గా, ఇదేం తెలియకుండా జరిగిందేం కాదు, ఆర్గనైజ్డ్గా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ పోస్టర్ల డిజైన్ కాడి నుంచి యువత ఈ విధంగా రెచ్చిపోవాలి, పక్కదారి పట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా రెచ్చిపోయి అసాంఘిక శక్తులుగా మారే ప్రయత్నానికి నాంది పలికే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఆ చోటా మోటా నాయకులకి మేము అడుగుతున్నాం, ఇదే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను తట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఈ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టి మేము అధికారంలోకి వచ్చాం. ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టింది మేము. సిగ్గు శరం లేకుండా సంవత్సరం కాకుండానే ఇప్పుడు మేము వస్తే అంటారు. అసలు మీరు రారయ్యా, రాత్రుల్లో ఏమన్నా పాఠకాలు కంటున్నారా ఏంటి? మీరు అర్థం కాల. మీరు ఎలా వస్తారు అనుకున్నారు? మీరు తలను నరికితే వస్తారా? రప్పలాడిస్తే వస్తారా? ఎవరైనా ప్రతిపక్షంలో ప్రతిపక్షం లేదు అయినా ప్రతిపక్షమే అనుకున్నాం. ప్రజలకు మంచి చేయాలి,
ప్రభుత్వం ఏదన్నా ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయాలి, మంచి చెడుల గురించి ప్రశ్నించాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలోకి వెళ్ళి అధికార పార్టీ చేసిన తప్పిదాలను ప్రశ్నించి ఎండగట్టి ప్రజల పక్షాన నిలబడి, ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల పక్షాన నిలబడ్డం, ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఉండి వాళ్ళ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తే మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మేము తలలు నరికేస్తాం, మేము వస్తే ఏం చేస్తాం చూపిస్తాం, డిఎస్పీలు చేతులు నరికేస్తాం, ఎస్పీలను తలలు తీసేస్తాం, ఏంటని మేము కూడా అడుగుతున్నాం. మేము ఈరోజు తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తాం, మీ బిడ్డల్ని ఈ జగన్మోహన్ రెడ్డి బలి పశువులు చేస్తున్నాడు. ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, యువతకు ఉద్యోగ ఉపాధికి అవకాశాలు కల్పించాలి, బాగా చదువుకోవాలి, బాగా రాణించాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడపాలని చెప్పి ఒక పక్క వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటే, నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి అయ్యేదానికోసం మీరు గంజాయి తాగండి, మద్యం తాగండి, ఆ మత్తులో వీరంగం చేయండి, అరాచకాలు చేయండి, ఆకృత్యాలు చేయండి, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టండి, పోలీసుల మీద దౌర్జన్యం చేయండి అనే పందాలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. మీరు కూడా గమనించాలి, తల్లిదండ్రులు కూడా. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి రాజకీయ నాయకులకి మీ బిడ్డలు ఒత్తాసు పలుకుతుంటే మీరు అలానే చూస్తుంటే రాష్ట్రం అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సిన అదే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించిన పాపం జగన్దేనని, ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఈ పేద ఏడుపులు ఏడుస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కొడుకై ఉండే 5 ఏళ్ల పోలవరం ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీశారని ప్రశ్నించారు. మహానేత ఆశయ సాధకుడే అయితే పోలవరంపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓ ప్రకటనలో నిందిస్తారు. 2022లో పోలవరం నీటి నిల్వ సామర్థ్యం 41.15 మీటర్లకు కుదించిన పాపం గత వైసీపీ ప్రభుత్వానికి కాదా? అంచనా వ్యయాన్ని 55,000 కోట్ల నుంచి 37,000 కోట్లకు కుదించలేదా? బీజేపీకి అమ్ముడు పోయి మోడీ కోసం పోలవరం ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకు పెంచడం కోరటం పేద ఏడుపులే అని షర్మిల ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును చంపేసి బనకచర్ల రెగ్యులేటర్ అనుసంధాన పథకాన్ని కట్టాలనుకుంటున్నారా అని సీఎం చంద్రబాబు నాయుడు ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అవినీతి వ్యూహం బనకచర్ల అని ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులకు సుమారు 40,000 కోట్లు ఖర్చు చేస్తే 50 లక్షల ఎకరాలకు సాగునీరు, 1 కోటి మందికి త్రాగునీరు అందుతాయని తెలిపారు. పాత డిపిఆర్ ప్రకారమే 45.72 మీటర్లు కాంటూరులోనే పోలవరం నిర్మాణం జరపాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హంద్రీనివాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాయలసీమను రతనాల సీమగా చేస్తామనే ధైర్యం వచ్చిందని వ్యాఖ్య. రైతు మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా కొనసాగుతున్న ఆషాఢ మాస సార, భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.